గురుజీ, మరి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాల్ని పఠించుకోవాలి? ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉత్తరాభాద్ర పద నక్షత్రంలోది 1వ పాదం వారు 101వ శ్లోకం చదువుకోవాలి. అది జననో జన జన్మాదిహి నుండి ప్రారంభించి ప్రజాగరహ ఎండవలి. జననో జన జన్మాదిర్భీమో భీమ పరాక్రమ అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆధార నిలయో దాత పుష్ప ఆసహ ప్రజాగరహ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 101వ శ్లోకం 1వ పాదం వారు. ఇక రెండో పాదం వారు 102వ శ్లోకం వస్తుంది. వీళ్ళకి ఊర్ధ్వ అంటే ఊర్ధ్వగా సత్పదాచార ప్రాణద ప్రణవ ప్రణః అక్కడి నుంచి ప్రారంభించి ప్రమాణం ప్రాణనిలయ ప్రాణధృత్ ప్రాణజీవన అక్కడికి ఎండ్ అవుతుంది అన్నమాట. ఇది 102వ శ్లోకం ఉంటుంది. ఇది విచారం. తర్వాత మూడో శ్లోకం అంటే ఈ ఒక ఉత్తరాభాద్ర నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన వారు 103వ శ్లోకము. తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యు జరాతిక అక్కడి నుంచి ప్రారంభించి భూర్భవ స్వస్థ రుస్తార సవిత ప్రపితామహ ఎండ్ అవుతుంది. ఇక్కడికి 3వ శ్లోకం ఎండ్ 3వ పాదం. ఇక ఆఖరి పాదం 4వ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ పాదం వారు 104వ శ్లోకం చదువుకోవాలి. ఈ 104వ శ్లోకం యజ్ఞపతిర్యజ్ఞ అక్కడి నుంచి ప్రారంభించి యజ్ఞ సాధనకి ఎండ్ అవుతుంది. అంటే 104 శ్లోకము ఈ 4వ పాదం వారు చదువుకోవాలి. యజ్ఞపతిర్యజ్వ అక్కడి నుంచి ప్రారంభించి యజ్ఞ సాధన అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 104 శ్లోకము. జీవితంలో మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని దుఃఖాలున్నా మనం ఏదైనా గెలవాలి అంటే నిజంగా మనకి జీవితంలో మనం జన్మించిన నక్షత్రము లేదా నామ నక్షత్రం పైన మన ఏ పాదం వస్తుంది అని తెలుసుకొని ఆ శ్లోకాన్ని మనం రోజుకు 11 సార్లు లేదా ఎన్ని వేల సార్లైనా జపం చేయడం వలన ఎంతో మనకి ప్రశాంతత తృప్తి జీవితం మన కర్మ తగ్గి మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది స్వతహా నేను అనుభవం చేశాను, నేను ఇతరులకు చెప్పి వాళ్ళు వచ్చిన రిజల్ట్ కూడా నేను అనుభవించాను, దాన్ని ఆనందించాను కూడా. ఇంతకు ముందే మీకు ఒకరు చెప్పాను. ఒకరింట్లో పాపం ఒక తండ్రి ఉండేవాడు. రోజు చాలా తాగేవాడంట. పాపం చాలా బాధపడేవాడు. అతను మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్. మా నాన్న ఎక్కడంటే అక్కడ తాగి పడుతూ ఉంటాడు, నాకు అవమానం అవుతుంది, ప్రపంచంలో ఇంత పెద్దవాడయ్యాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, కానీ మా నాన్నకి నేను ఏమి చెప్పలేకుండా తాగేసి ఎక్కడో వీధిలో పడితే సాయంత్రం ఎవరెవరో ఫోన్ చేస్తారు, స్టేషన్ నుంచి ఫోన్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తారు. అవమానం భరించలేకపోతున్నాను గురుగారు, మా నాన్న వదిలేసి ఎక్కడైనా వెళ్ళిపోదాము అంటే నేను తప్పితే ఇంకెవరు లేదు, నేను ఒకే కొడుకు, చాలా వేడ్చుకున్నాడు. సరే నేను అప్పుడేం చేశానంటే ఇది ఒక శ్లోకాన్ని చదవండి, మీకు నిజంగా మంచిది అవుతుంది అని అప్పుడు ఇచ్చానన్నమాట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.